యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే గ్లోబల్ స్టార్ రేంజ్ ఉన్న హీరో. ఇండియా నుంచి జపాన్ వరకు ఎన్టీఆర్ పేరు తెలియని వాడు ఎవ్వడూ లేరు. అంతలా స్ప్రెడ్ అయ్యాడు మన ఎన్టీఆర్ అన్న. ఇదంతా ఇప్పుడు, కానీ దశాబ్దం క్రితం ఇలా లేదు. ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకోవడానికి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇబ్బంది పడేవారు. 19 ఏళ్ళకే స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ ఆ తర్వాత 2010లో బ్యాక్ టు బ్యాక్ 2 హిట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత 3.5 ఏళ్ల పాటు ఎన్టీఆర్కి హిట్ అన్న మాటే లేదు. ఏ మూవీ చేసినా, ఏ డైరెక్టర్తో చేసినా ఎన్టీఆర్కి ఘోర పరాజయమే ఎదురైంది. ఎన్టీఆర్ అభిమానుల్ని చాలా నిరాశపరిచారు ఆ టైంలో. ఇక ఎన్టీఆర్ పని అయిపోయింది అనుకున్నారు అందరూ. ఇక 2017లో ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ మూవీ టెంపర్ మూవీ అనౌన్స్ చేశారు. ఇది కూడా ఎన్టీఆర్ ఖాతాలో ఫ్లాప్ మూవీ పడుతుంది అనుకున్నారు అందరూ. కానీ అందరి నోర్లు మూయించేలా ఎన్టీఆర్ నా మూవీతో హిట్ ఇచ్చాడు. 2017 ఫిబ్రవరిలో మూవీ రిలీజ్, అలాగే 2017 జనవరిలో ఆడియో లాంచ్ జరిగింది. ఆ ఆడియో లాంచ్లో ఎన్టీఆర్ ఇలా మాట్లాడుతూ, నా సినిమాలన్నీ ఇంతకుముందు తీసినవన్నీ చాలా వరకు ఫెయిల్ అయిపోయాయి, నేను ఫ్యాన్స్ని చాలా నిరాశపరిచాను, ఇక ముందు ఇలా చెయ్యను అని చెప్పేసి ఎన్టీఆర్ని ఒక ప్రామిస్ చేశాడు. ఆ మాటని ప్రామిస్ చేసినట్టుగానే దాన్ని నిలబెట్టుకుంటూ ఎన్టీఆర్ అన్న ఎత్తిన కాలం కొనేలా ఉండాలి ప్రతి ఒక్క అభిమానిని ఆ రోజు చెప్పిన మాట. అప్పటి నుంచి టిల్ డేట్ ఇప్పటి వరకు 2017 నుంచి 2025 వరకు ఈ రోజు వరకు ఎన్టీఆర్ అభిమాని కాలం దించలేదు. ఇది ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ని ఎంత ప్రేమిస్తాడంటే, ఆయన ఒక మాట ఇచ్చి దాన్ని ఒక ప్రామిస్ లాగా నిలబెట్టుకొని ఈ రోజు వరకు ఫ్యాన్స్ని కాలం ఎట్టేలా చేస్తున్నాడు. అది ఎన్టీఆర్ అన్న అంటే. ఈ టెంపర్ మూవీ రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది సందర్భంగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి మరోసారి ఫ్యాన్స్ అందరూ గుర్తు చేసుకుంటున్నారు. సో మన వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ లైక్ వేసుకోండి.